ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అఖండస్వామి ఎవరో కాని మహానుభావుడే. నా నమస్కారాలు చెప్పండి. ఏయ్ నువ్వు కానీ ముందు. ఆ నైని పాపని ఉదినికివ్వు, పేరు రాయిస్తుంది. ఏ పేరు చెప్పడం లేదు. మొత్తానికి సస్పెన్స్ పెట్టారు. గాయత్రి రామ్మా రా. ఒక నిమిషం అక్కాయ్. ఏంటి పవనమూర్తి? ఇది కోరికని అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అదేంటో చెప్పండి ఫస్ట్. పిల్లలని మాకు ఏ సంబరం లేదు. ఎలాంటి వేడుక జరుపుకొని అదృష్టం లేదని ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు గాయత్రి పాపకి మళ్ళీ పేరు పెడుతున్నారు. అదేదో మా చేతి మీద జరిగితే బాగుంటుంది కదా అని. ఆశ అంతే. ఆయన అంతరార్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు అర్థమైంది. అత్తయ్య అర్థం చేసుకోవాలి కదా. పర్వాలేదు, ఎవరు చేస్తే ఏంటి? మాకు పని అయితే చాలు. ఏం పని? అదేరా పేరు పెట్టడం. బాబాయ్, ఇదేదో పెద్ద ఫంక్షన్ అయినట్టు ఇంత బిల్డప్ ఎందుకు? అత్తయ్య వాళ్ళు కూడా సరే అన్నట్టే. పిల్లని తీసుకోండి. చూస్తూ నిలబడేవంటే ముందుకు పదా. గాయత్రి రామ్మా, రామ్మ గాయత్రి, రా 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 రా. ఇప్పుడైనా చెప్పొదినా, పాప చెయ్యి పట్టి ఏ పేరు రాయించాలి? పిల్ల చెయ్యి పట్టి బియ్యాన్ని తాకించండి, చెప్తాను. అలాగే అక్కాయ్. గాయత్రి ఏమంటమ్మా, పట్టుకోవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.